దేవుని నామమున మీ అందరికీ శుభాది వందనాలు. ఈరోజు మన ఒక అంశము కుటుంబంలోని తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లలపై ఎలా పడుతుంది, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. తల్లిదండ్రులు చేసే పనులు, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లలపై చూపే విభేద ప్రేమలు వారి యొక్క మనసులపై ఎలాంటి గాయాలను చేస్తుంది, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ముఖ్యమైన విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఆదికాండము 37:1-4 చూసుకున్నట్లయితే యోసేపు యొక్క సహోదరులు అతని మీద పగపడతారు. ఎందువల్ల? అదే వచనం 18లో చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు. తల్లిదండ్రులు అందరినీ సమానంగా ప్రేమించకపోవడం వల్ల యోసేపు యొక్క సహోదరులు యోసేపు మీద పగ పెంచుకుంటారు. వారి యొక్క పగ క్రమక్రమంగా పెరిగి చివరకు అతనిని చంపుటకు దురాలోచన చేసే స్థితికి వారి యొక్క సహోదరులు వస్తారు. దీనికి మొదటిగా కారణం ఏమిటి అని మనం గ్రహిస్తే, తల్లిదండ్రులైన వారు సరి అయిన ప్రేమను పిల్లల పట్ల చూపించకపోవడము, సమానమైన ప్రేమను చూపించకపోవడము, చిన్న కుమారుని ఎక్కువ ప్రేమించడము, పెద్దవారిని వారు పట్టించుకోకపోవడం వల్ల వారి మధ్య వచ్చిన విభేదాలు చివరికి తన సహోదరుని చంపాలనే యొక్క పన్నాగం పన్నుతారు. ఇస్సాకు తన పిల్లలను సమానంగా ప్రేమించలేదు. ఆదికాండము 25:26 వచనంలో చూసుకున్నట్లయితే ఇస్సాకు రిబ్కాలకు దేవుడు 2 కుమారులను ఇచ్చాడు, కానీ ఇస్సాకు రిబ్కాలు వారిని సమానంగా ప్రేమించలేకపోయారు. ఇస్సాకు ఏశావును ప్రేమిస్తే రిబ్కా యాకోబును ప్రేమించింది. ఫలితంగా తాము ప్రేమించే కుమారులకు మాత్రమే దీవెనలు ఇవ్వాలని అనుకున్నారు. అందువల్ల వారు ఒకరినొకరు మోసం చేసుకున్నారు. రిబ్కా మాట విని యాకోబు మోసపూరితముగా ఏశావుకు రావలసిన దీవెనలను పొందుకున్నాడు. తనకు రావలసిన దీవెనలు యాకోబు తీసుకున్నాడని ఏశావు యాకోబు మీద పగపట్టాడు. ఆదికాండము 27:41 చూసుకున్నట్లయితే ఇదంతా జరగడానికి మూల కారణము తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపే ప్రేమలో ఉన్న లోపం అని మనకు అర్థమవుతుంది. అలాగే యాకోబు తన పిల్లలను సమానంగా ప్రేమించలేకపోయాడు. ఆదికాండము 37:1-4 చూసుకున్నట్లయితే తండ్రి ఏది చేయుట కుమారులు చూశారో అదే కుమారులు కూడా చేశారు. యోహాను 5:19లో మనము ఒకసారి గమనించినట్లయితే గతంలో యాకోబు యొక్క తండ్రి తన పిల్లలను సమానంగా ప్రేమించలేదు. ఇప్పుడు అదే పొరపాటు యాకోబు కూడా చేశాడు. యాకోబు యోసేపును మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు. అందువల్ల యాకోబు యొక్క మిగతా కుమారులు యోసేపు మీద పగపట్టారు. దీనికి కారణం తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపే ప్రేమలో ఉన్న లోపాలు మనకు కనిపిస్తున్నాయి. హల్లెలూయా! ఇటువంటి పొరపాట్లు సహజంగా మన కుటుంబాలలో కూడా చూస్తుంటాము. కొంతమంది ఇంటి వారిలో మగపిల్లలను బాగా ప్రేమిస్తారు, ఆడపిల్లలు తక్కువ చూస్తారు. కొంతమంది పెద్దవారిని బాగా ప్రేమిస్తారు, చిన్నవారిని తక్కువగా చూస్తారు. చిన్నవారిని ప్రేమిస్తారు, పెద్దవారిని తక్కువగా చూస్తారు. ఫలితంగా ఇలాంటివి కుటుంబంలో జరిగినప్పుడు సహోదరుల మధ్య తెలియకుండానే భేదాభిప్రాయాలు, పగ, ద్వేషాలు చోటు చేసుకుంటాయి. దానికి ఒక విధముగా తల్లిదండ్రులే కారణమవుతారు. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. వారు ఎలా ఉన్నా సరే వారందరినీ సమానంగా ప్రేమించండి. ఒక మంచి మాదిరిని వారికి చూపించండి. అప్పుడు మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా! అయితే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన కుటుంబాల్లో కూడా మనము తెలియకుండా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నామేమో. చిన్న పెద్ద అన్న వ్యత్యాసాలు, ఆడపిల్ల మగ పిల్లవాడు అనే వ్యత్యాసాలు మనం ఒకవేళ చూపుతున్నామేమో. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడిచ్చిన మన పిల్లల్ని సమానంగా ప్రేమించుదాము, వారిని దేవుని మార్గంలో నడిపిద్దాము. హల్లెలూయా! దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.